నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సిటీలో ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు కోకొల్లలు. కానీ అన్ని పత్రాలు పక్కాగా ఉండి ఎలాంటి మతలబులు లేని ఇల్లు కొనాలంటే అది దాదాపుగా గగనమే. బిల్డర్ల మోసాలు తెలిసి ఇల్లు కొనాలంటేనే వెనుకడిగేసే వాళ్ళు కోకొల్లలు. కానీ ఇకపై ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టనుంది రెరా. 2017 మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఇకపై కొనుగోలుదారుడే రారాజు కానున్నాడు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నది సామెత. గ్రామాలు పట్టణాల్లో అయితే ఓకే, కానీ గజిబిజి నగర జీవితాల్లో మాత్రం ఇల్లు కట్టడమంటే గగనమే. అందుకే నగరాల్లో ఇల్లు కట్టడం కన్నా కొనడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ ఒక ఇంటికి 10 మంది యజమానులను కూడా సృష్టించగల ఈ రోజుల్లో, అసలు లేని ఫ్లాట్లను కూడా చూపించి అమ్మేయగల ఈ రోజుల్లో ఒక ఇల్లు కొనాలంటేనే వినియోగదారుడు భయపడిపోతున్నాడు. జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కునే ఇంటి విషయంలో ఏ చిన్న మోసం జరిగినా వినియోగదారులు తట్టుకోలేరు. ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని ఉన్నా జరగాల్సిన మోసాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలు చెప్పడానికి మాటలు చాలవు. మన చేతిలో డబ్బు ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి మన చేతిలో డబ్బు బిల్డర్ చేతిలోనికి వెళ్ళాక కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇలా కొనుగోలుదారుణ్ణి అడ్డంగా దోచేసే బిల్డర్లు, వాళ్లను మోసం చేసే నకిలీ బిల్డర్లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి అక్రమాలు జరగకుండా కాసుల మీద ఆశతో బిల్డర్లు చేసే మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఓ సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. ఈ చట్టంతో ఇకపై కొనుగోలుదారుడే రారాజు కానున్నాడు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ చట్టాన్ని ఈ ఏడాది మార్చిలో ఉభయ సభలు ఆమోదించడంతో అది చట్టంగా మారింది. ఈ బిల్లులో కొన్ని సవరణలు చేసినా చట్టంగా రూపొందించిన అంశాలు మాత్రం రియల్ రంగంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఎన్నో ఏళ్లుగా దేశంలో సగటు జీవి ఎదురు చూస్తున్న చట్టం. సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న సగటు జీవి కలలకు ఆసరాగా నిలబడే చట్టం అమల్లోకి వచ్చేసింది. దీంతో 76,000 కంపెనీలు ఈ చట్ట పరిధిలోనికి రాబోతున్నాయి. 9 ఏళ్ల పాటు పార్లమెంట్లో నానుతూ వచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లు ఎట్టకేలకు చట్టంగా మారి కొనుగోలుదారుల హక్కులు కాపాడే ఓ ఆయుధమైంది. దీని ప్రకారం ఇకపై రియల్ ఎస్టేట్ నిర్మాణదారులు బ్రోచర్లో ఒకలా చూపించి వెంచర్లో ఒకలా నిర్మించి ఇస్తే అస్సలు కుదరదు. కానీ బిల్డర్లు తమ అపార్ట్మెంట్ నిర్మాణం గురించి ముందుగా ఏమని పేర్కొన్నారో, ప్రకటనల్లో ఎలాంటి అంశాలు చెప్పారో వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే. ఇదొకటే కాదు, ప్రకటనలు బ్రోచర్లలో ఒకలా చూపించి చివరికి మరొకటి అంటగడితే ఆ తర్వాత దానికి బిల్డర్లే బాధ్యత వహించాలి. ఇదొకటే కాదు, ఫ్లాటు ఇస్తామన్న సమయానికి ఇవ్వకపోయినా, అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయకుండా కాలయాపన చేసినా బిల్డర్లకు ఇబ్బందులు తప్పవు. ఇన్నాళ్లు డబ్బులు తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తించే బిల్డర్ల దౌర్జన్యాలకు ఈ చట్టంతో చెక్ పెట్టింది కేంద్రం. ఫ్లాట్ నిర్మాణంలో లోపాలే కాదు, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసిన తరువాత 5 ఏళ్ల వరకు ఎలాంటి నిర్మాణపరమైన లోపాలు తలెత్తినా బాధ్యతంతా బిల్డర్దే. ఈ మేరకు వినియోగదారులు పూర్తి స్థాయి భరోసాతో కొనుగోళ్లకు ముందుకెళ్లొచ్చు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఏ నిర్మాణాలు ఈ పరిధిలోకి వస్తాయన్నది ఈ చట్టంలో విస్పష్టంగా తెలియచేసింది. 600 గజాలకు మించి ఏ స్థలంలో నిర్మాణం చేపట్టినా, ఒక స్థలంలో 8 ఫ్లాట్లు లేదా అంతకు మించి ఫ్లాట్లు నిర్మాణం చేస్తున్నా సదరు ప్రాజెక్టులన్నీ నిర్మాణం ప్రారంభించడానికి ముందే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ వద్ద తమ ప్రాజెక్టు వివరాలు విధిగా నమోదు చేయాలి. ఇది కమర్షియల్, రెసిడెన్షియల్ 2 రకాల నిర్మాణాలకు వర్తిస్తుంది.
ఇక ప్రస్తుతానికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా ఈ చట్ట పరిధిలోకే వస్తాయి. అయితే వాళ్ళు వచ్చే 3 నెలల్లోగా ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు మాత్రం నియంత్రణ అథారిటీలో నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఈ పీరియడ్లోగా నమోదు చేయకపోతే మాత్రం ప్రాజెక్టు వ్యయంలో 10% జరిమానా కింద కట్టాల్సిందే. ఒకవేళ అదే తప్పు బిల్డర్ రెండోసారి కూడా చేస్తే అతనికి పెనాల్టీతో పాటు జైలు శిక్ష కూడా పడేలా చట్టాన్ని తయారు చేసింది కేంద్రం. ఎవరన్నా డెవలపర్ తిరిగి డబ్బులు ఇచ్చేయాల్సి ఉంటే దాన్ని 45 రోజుల లోపల ఇవ్వాలి అనే నియమ నిబంధన కూడా పెట్టడం జరిగింది. రేపటి నుంచి ఈ చట్టం అమలులో రాబోతోంది. కొనుగోలుదారుడే రాజు అనే ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా అన్ని రకాలైన ప్రయోజనాలు ప్రజలు వాళ్ళు పెట్టిన డబ్బులకు వాళ్ళకి రక్షణ వచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతోంది. ఇది ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్, ఫర్ బయర్స్ అండ్ డెవలపర్స్. ఇది ఆబ్లిగేషన్ ఆన్ బోత్. నువ్వు చెప్పింది నువ్వు చేయాలా, సమయం ప్రకారం నువ్వు డబ్బు కట్టాలా. ఆయన చెప్పింది ఆయన చేయాలా, సమయం ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలా. చెప్పిన నాణ్యతలు పాటించాలా, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటించాలా. అందువల్ల ఇద్దరికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఒక కొత్త ఊపు స్థిరాస్తి యొక్క విక్రయ రంగంలో వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటాం మన ఇంగ్లీష్లో వస్తుంది. గృహ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుంది. మొత్తంగా ఈ చట్టంలో దేశవ్యాప్తంగా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళంతా ఇకపై నిశ్చింతగా ముందుకు వెళ్లవచ్చు. అవగాహన లేమితో ఉన్న తమలాంటి వారిని బిల్డర్లు ఎలా ముంచేస్తారో అన్న భయం అక్కర్లేదు. పూర్తిగా కొనుగోలుదారుడికి ప్రతి రూపాయికి రక్షణ ఇచ్చేలా కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది.